వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వైభవలక్ష్మి ఆలయంలో గీతావాహిని ఆధ్వర్యంలో 9 రోజులుగా నిర్వహించిన భగవద్గీత పారాయణ మహోత్సవం భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమంలో మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్యాత్మిక ప్రవచనం చేసి భగవద్గీత మానవ జీవితానికి మార్గదర్శినిగా నిలుస్తుంది అని అన్నారు. సుమారు 400 మంది మహిళా భక్తులు, పట్టణం పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
त्रिविधा कर्म चोदना करणं कर्म कर्तेति त्रिविधोर्निर्विकारः कर्ता सात्विक उच्यते रागी कर्म फलप्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः अयुक्तः प्रकृतिस्तब्धः शठो नैष्कृतिकोलसः विषादी रसूनं धर्ममितिया मन्यते तमसावृतः सर्वार्थान् विपरीतान् च बुद्धिः पार्थ तामसी रुद्रायया धारयते मनः प्राणेन्द्रियक्रियाः करिष्यसि अथ चेत्तमहङ्कारः न शोषसि न भक्षसि यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे विद्यते जडव्यवसायस्य प्रकृतिस्त्वां नियोक्ष्यति स्वभावतेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहः करिष्यस्य वचोभिः ईश्वरः सर्वभूतानां हृदयेन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ शेषे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतसिद्धिं यथा विदधति तच्छृणु यतः प्रकृतिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यच्छ सिद्धिं विदधति मानवः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः निश्चाज्ञानस्य या परा बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ज्ञानविज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजं शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनं दानमीश्वरभावश्च शास्त्रं कर्म सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्तं तत्तामसमुदावृतं नरस्य पृथिव्याः दिविदेवेषु वा पुनः सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः कृष्ण कृष्ण हरे हरे ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः श्रीमन् आदेशकाले यद्दानम् अपात्रेभ्यश्च दीयते असत्कृतमवज्ञातं तत्तामसमुदावृतम् ॐ तत्सदिति निर्देशो ब्राह्मणस्त्रिविधः स्मृतिः गिरावा स्वामी शेषाद्रि कोंडरि गिरावा स्वामी देवास्तां विश्वरूपाः भक्तो वदन्ति ज्ञानो मन्त्रेषु जगत्सवनात्
लक्ष्मी माता की जय। వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శ్రీ ఫసల్వాది సంగారెడ్డి, బ్రహ్మశ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇవాళ గీతావాహిని అదృష్టంగా భావిస్తున్నాం స్వామి. మా యొక్క ఈ కార్యక్రమం ఎండింగ్ కార్యక్రమానికి మీరు రావడం. స్వామి 15 సంవత్సరాలుగా అక్కడ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఆలయం, ఉమామహేశ్వర ఆలయం నిర్మాణం జరుగుతూ ఉంది. ఎన్నో రకాలుగా కొన్ని వందల సంఖ్యలో స్వామి వివిధ రకాల కార్యక్రమాలు అక్కడ చేయడం జరిగింది. ఎంత వైభవపేతంగా అక్కడ కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నారు. నమో నమః. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభా నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సరస్వతీ నమస్తుభ్యం. సరస్వతీ నమస్తుభ్యం. వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధయేత్ సర్వవిద్యానాం
దక్షిణామూర్తయే నమః. హే గోపాలక హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణా పాణీనఘే మాధవా హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్షమాం హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్షమాం హే గోపీ జననాథ పాలయ పరం నాజామి నత్వాం వినా. గోపాల కృష్ణ భగవాన్ కీ జయ. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర. శ్రీ గురుభ్యో నమో నమః. గణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభా నరసింహ సరస్వతీ శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గీతావాహిని ద్వారా అత్యంత గొప్పనైనటువంటి శాస్త్రాలలో శాస్త్రం, ఉపనిషత్తుల్లో సమానం, వేదముతో సమానమైనటువంటి శ్రీమద్ భగవద్గీతను పారాయణం చేసి ప్రచారం చేస్తున్నటువంటి మీకందరికీ కూడా ఆ జగద్గురువు యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా పరిపూర్ణంగా కూడా కలగాలని ఆశీస్సులను అందజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా వికారాబాద్ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా చక్కగా ఆధ్యాత్మికంగా వెలుగుతూ ఉన్నటువంటి ప్రాంతం. అనేక మంది గీతను పారాయణం చేస్తూ నేర్చుకొని సవిధిగా అక్షరం అక్షరం పలుకుతూ, ఎందుకంటే అనేక పారాయణాలు చూస్తూ ఉంటాము, అసలు పారాయణం అంటే అర్థం కాకుండా చేస్తూ ఉంటాను ఈ రోజులలో. వాస్తవం ఎట్లా చేయాలి? పారాయణం తెలుసు కదా మీకు అందరికీ. చక్కగా ఛందస్సారా తెలుసా? లలితా సహస్రనామాల్లో చెప్తుంది. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదార కీర్తిరుత్థామ వైభవ వర్ణరూపిణి అని చెప్తుంది. ఛందస్సారా అనుష్టుప్ ఛంద. లలితా సహస్రనామం అంతా ఎందులో ఉంది? అనుష్టుప్లో ఉంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అక్కడ ఆగాలి. శ్రీమత్ సింహాసనేశ్వరి. చక్కగా అక్షరం అక్షరం ఉచ్చరిస్తూ ఛందస్సు ఏ విధంగా చెప్పిందో అట్లా 8 అక్షరాలు అనుష్టుప్పు అన్నమాట. 8 అక్షరాలకు ఒక మాత్రాకాలం ఆగుకుంటూ చేయాలి. చేస్తే ఏం ఫలితము అని అంటే అమ్మవారు వాళ్లకు సేవ చేస్తుంది. అంటే ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళు పరమాత్మ స్వరూపులుగా మారడం జరుగుతుంది. అట్లనే శ్రీమద్ భగవద్గీత కూడా చక్కగా అనేక మార్లు మీరు ఆశ్రమానికి వచ్చి కూడా ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రికి ఇక్కడికి అనేక మంది విచ్చేసి పారాయణంలో పాల్గొంటూ ఉన్నారు. చాలా చక్కగా అత్యద్భుతంగా అది మీ యొక్క గురువులు నేర్పినటువంటి మీ విద్య, మీ అందరి యొక్క అదృష్టం అంత చక్కగా పారాయణం చేయడం అనేది. ప్రతి అక్షర రమ్యత అతి ప్రధానం. ఇంకొకటి పారాయణంలో అర్థవత్ పారాయణ అని చెప్తారు. అంటే అర్థాన్ని సంగ్రహణ, ఓం గణానాంతవా గణపతి గంభవామహే కవి ఇట్లా చదివామనుకోండి, మంత్రం అంతే. ఆ మంత్రాన్ని అనుభవిస్తూ చదివితే అది ఉపాసన. ప్రతి ఒక్క దాన్ని అనుభవించాలి. ఉజ్జద్భాను సహస్రాభా అంటే దాని తర్వాత వచ్చేస్తుంది చతుర్బాహు. అట్లా 10,000 మార్లు చేసినా లాభం లేదండి పారాయణం. అర్థము మన మనస్సునందు ప్రకాశం కావాలి, ఆ సన్నివేశం కనపడాలి మనకు చక్కగా. అష్టమి చంద్ర విభ్రాజ అంటే అష్టమి నాడు ముఖం ఎట్లా ఉందో అమ్మవారిది మనం
దర్శించగలగాలి. అది పారాయణం యొక్క గొప్ప అనుభూతి. అట్లా చేస్తేనే పారాయణానికి రమ్యత ఉన్నది. అర్థవత్త అర్థాన్ని సంగ్రహణం చేస్తూ ఆ అర్థాన్ని మనం అనుభవిస్తూ నేర్చుకున్న దాన్ని ఆచరణ చేసిన నాడే మనకు ఫలితం వస్తుంది. అవునా? మళ్ళీ శ్రీమద్భగవద్గీత అన్ని మంత్రముల అన్ని తంత్రముల రహస్యం. అది ఒక మానవుని యొక్క జీవనం ఏ విధంగా ఉండాలో సాక్షాత్తు పరమాత్మ చెప్పినటువంటి గొప్ప ప్రకాశిక గొప్ప వేదం ఏమిటి అంటే శ్రీమద్భగవద్గీత అని చెప్పారండి. అది అన్ని ఉపనిషత్తులు అన్ని వేదముల యొక్క సారాన్ని మనకు అందించాడు పరమాత్మ. అందుకనే జగద్గురు స్థానం కృష్ణం వందే జగద్గురు. ఎందుకు ఆయన గురుస్థానాన్ని పొందాడు అని అంటే మనకు అత్యద్భుతమైనటువంటి శ్రీమద్భగవద్గీతను అందించాడు. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం అందులోనే ఉంది కదా. లేనటువంటిది శ్రీమద్భగవద్గీతలో లేనటువంటి ధర్మము ఇంకెక్కడ కూడా కనిపించదు మనకు. సమస్త ధర్మములకు ఒక జ్ఞానకాండ, జ్ఞానం ఏ విధంగా పొందాలి, ఆచరణ కర్మకాండ ఏ విధంగా ఆచరణ చేయాలి, ఏ విధంగా ఈశ్వరుణ్ణి పొందాలనో చెప్పినటువంటి గొప్పనైనటువంటి దాన్ని మీరు పారాయణం చేస్తూ అనుభవిస్తూ తరిస్తూ ఉన్నారు. మీకందరికీ కూడా ఆశిస్సులు. యజ్ఞోదానం తపశ్చైవ పవనాని మనీషిణ. చక్కగా యజ్ఞము దానము తపస్సు ఇవే అత్యంత గొప్పనైనటువంటివి కర్మలు. మనం వాటిని చేస్తూ అనుభవిస్తూ చక్కగా మనం అన్నీ నేర్చుకుంటాం కదా. బాధ వచ్చింది అనుకోండి ఏం చేస్తాం? ఏడుస్తాం. సంతోషం వచ్చింది అనుకోండి సుఖం పొందుతాం. అవునా? వెనుకనే ఆనందం, వెనుకనే దుఃఖం. అవునా? అసలు ఆనందం అంటే ఏమిటి? ఎల్లవేళ ఎన్ని బాధలు వచ్చినా ఎంత ఏం జరిగినా ఆ మనస్సు ఒక దాని మీద దేని మీద అయితే భగవంతుణ్ణి ఆశ్రయించిందో దాని మీద నిలబెట్టుకోవడం ఆనందం. అంటే దాన్ని అట్లనే ఉంచాలి, పోవద్దు పక్కన. అట్లా చెగిరిపోతుందా ఉంటుందా మనకు? కామక్రోధాశ్చ లోభాశ్చ దేహే తిష్టంతి తస్కర జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మనకు తెలియకుండానే ఈ సంసార సాగరమునందు అనేక బాధలు లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారా లోకంలో? నేను పూర్తి సంతోషంగా ఉన్నానని చెప్తారా? ఎవరన్నా చెప్తారా? చెప్తాం. ఎందుకు? ఏదో ఒక బాధ ఎల్లప్పటికీ మనల్ని ఆశ్రయించి ఉంటుంది. అప్పుడే సంతోషం, అప్పుడే దుఃఖం, అప్పుడే అమ్మో ఇక చాలు జీవితం అనిపిస్తుంది. రకరకాల బాధలను మనం పడుతూ ఉంటాం కాబట్టి గెలుపు వస్తుంది, ఓటమి వస్తుంది. సుఖ దుఃఖ సమం కృత్వా సుఖములను దుఃఖములను సమంగా చూసేటువంటి మనస్సు ఎవరికి గడుగుతుందో వారు ఈశ్వరునికి విధేయులు. ఈ పారాయణాల ద్వారా ఇవన్నిటి ద్వారా మనం ఏం పొందాలి అని అంటే సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చూసేటువంటి మనస్సును పొందాలి. మొట్టమొదటి దానికోసం మీరు కృషి చేస్తూ ఉన్నారు ఈ పారాయణాల ద్వారా. దానికి మనకి ధర్మం ఏం చెప్పింది? ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయమన్నా. ఏది ఇంట్రెస్ట్? కూర్చో. నాకు జపం అంటే ఇంట్రెస్ట్, జపం చేయండి. దాంట్లో ఈశ్వరత్వాన్ని పొందండి. నాకు ధ్యానం అంటే ఇష్టం, ధ్యానం చేయండి. నాకు పారాయణం అంటే ఇష్టం, పారాయణం చేయండి. నాకు ఇతరులకు పరోపకారార్థమిదం శరీరం. ఈ శరీరం ఉన్నటువంటిది దేనికోసం? ఇతరులకు ఉపకరించడం కోసం, సేవ చేయటం. చేయండి. దాంట్లో ఈశ్వరత్వాన్ని దర్శించండి. అనేక మూలములు ఉన్నాయి. ఏదో పారాయణమే గొప్ప, యజ్ఞమే గొప్ప, వేదమే గొప్ప కాదు. ఏది చేసినా భక్తి శ్రద్ధలతో చేయడం గొప్ప. అది ప్రధానమైనటువంటి. ఎవరి కోసమో మనం పారాయణం చేస్తున్నాం అనుకోండి, లాభం ఉందా? లేదు. మొట్టమొదటి మనల్ని ఉద్ధరణ చేసుకోవాలి, తర్వాత మిగతా వాళ్ళు.
మొట్టమొదటి మనమే పరబ్రహ్మాన్ని పొందంది ఇతరులకు ఏమని చెప్పగలుగుతాం? మనం ఏం చెప్పగలుగుతాం? లేదు. ఏదైనా ఒకటి తక్కువ, ఒకటి పెద్దది, ఒకటి గొప్ప ఎప్పుడు కాదండి. భగవత్ సేవలో రకరకాల, ఒక్క విగ్రహంలోనే ఉన్నాడా పరమాత్మ? ఉన్నాడా? ఆలోచించండి. ఉన్నాడా? అందులోనే ఉంటాడా? ఇక్కడ ఉన్నటువంటి ఈ మూర్తిలోనే ఉన్నాడా ఈశ్వరుడు? లేదు, అంతటా ఉన్నాడు. సర్వాంతర్యామి ఆయన. చూసేటువంటి భావన గొప్ప. అన్నిటిలో ఉన్నాడు అంటే దేన్ని చూస్తాం? మనం చూడలేదు. కాబట్టి మన ఋషులు ఏం చేశారు అనంటే విగ్రహారాధనను ఇత్యాదులను అన్నిటినీ కూడా కర్మకాండలో రకరకాలుగా ఏర్పాటు చేశారు. అందులో అందరికీ ఒకటి నచ్చుతుందని చెప్పలేము. కొంతమందికి కొన్ని నచ్చుతాయి. దేంట్లోనైనా కూడా పరమాత్మని చూడడము నేర్పుతుంది భగవద్గీత. మొట్టమొదటి ఒక యజ్ఞం చేయి, అది యజ్ఞస్వరూపము ఈశ్వరుడు జనార్దను. ఇతరులకు భోజనం పెట్టు, అతిథి స్వరూపము పరమాత్మ. నువ్వు జ్ఞానాన్ని పొందు, ఆ జ్ఞానము ద్వారా ప్రకాశించు, ఇతరులు ఆ ప్రకాశం నీ యొక్క చూపు ద్వారా సంస్కరింపబడతారు. అందుకని అది గురుతత్వాన్ని కిందికి చెప్తారు. గురువు గారు ఉన్నాడు అనుకోండి, ఆయన యొక్క చూపు పడితే చాలు మనకంతే. ఎందుకు? ఆయన నిరంతరం భగవద్ధ్యానంలో ఉంటాడు, భగవంతుణ్ణి పొందుతూ ఉంటాడు. ఒక గురువు ఉండాలి, మనిషికి ఒక గురువు ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే మనకు తెలియచేత, మన కర్మ చేత, మనము అజ్ఞానము చేత మనం కామక్రోధ లోభమోహ మాత్సర్యములకు వశీకృతులమై భగవంతునికి దూరం జరుగుతూ ఉంటాం. చాలా మంది భగవత్ సంబంధికులకు ఎక్కువ కష్టములు వస్తూ ఉంటాయి. భగవంతుని ఆరాధన చేసేటువంటి వాళ్లకు ఎక్కువ కష్టములు వస్తూ ఉంటాయి. అబ్బా, నేను ఇన్ని పారాయణాలు చేసినా, ఇన్ని జపాలు చేసినా, ఇన్ని పూజలు చేసినా నాకు ఓటమే వస్తుంది, ఇవన్నీ వ్యర్థం, వాడు ఏమీ చేయడం లేదు, వాడు చాలా బాగున్నాడు అనేక మంది చెప్తూ ఉంటారు. వాస్తవానికి జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటిని చూసి మన మనస్సు ఏమవుతుంది? వాడు ఏం చేస్తాడు, బాగుంటాడు కాబట్టి మనం కూడా ఏం చేయలేదు, వాడు చేస్తాడు. మహా తప్పండి. వాడు అంతకు ముందు ఏదో చేశాడు, ఇప్పుడు అది అనుభవిస్తున్నాడు. నువ్వేమో చేసుకొని వచ్చావు. ఎప్పుడు పుణ్యాన్ని పుణ్యముగా అనుభవిస్తాము, పాపాన్ని పాపముగా అనుభవిస్తాము. గుర్తుపెట్టుకోండి మన కర్మ సిద్ధాంతం. పాపాన్ని పాపముగా అనుభవించి తీరవలసింది, పుణ్యాన్ని పుణ్యముగా అనుభవించేస్తాం. మొదలేది అనుభవిస్తాం? పాపాన్ని అనుభవిస్తాం, తర్వాత పుణ్యం వస్తుంది. మొదలు పుణ్యాన్ని అనుభవిస్తాం, చివరికి జన్మను విడిచిపెట్టి మళ్ళీ జన్మలో మళ్ళీ పాపాన్ని. అందుకని భగవంతునికి గురువుకి ఒక వ్యత్యాసం చెప్పారు. భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా? మన తండ్రి స్వరూపం ఆయన. అమ్మవారు ఉంది కదా పైన, అమ్మ వైభవలక్ష్మి అమ్మవారు. ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ అసలే ఆస్తి లేనే లేదు, రోజు మంచి కటాక్షం ఇవ్వాలి, ప్రతిరోజు వచ్చి దండం పెట్టారనుకోండి, చక్కగా ఇట్లా వేద విధులైనటువంటి బ్రాహ్మణులు మంచి పూజ, అమ్మ నువ్వు శుక్రవారం నాడు అమ్మవారికి అభిషేకం చేయి, నీకు మంచిగా అయిపోతుందని చెప్పారనుకోండి, మీరు తెలుస్తారు, చక్కగా చేస్తారు. చేయగా అమ్మవారు ఏం చేస్తుంది తెలుసా? కరుణాస్వరూపిణి. మీ పిల్లలు కష్టపడుతూ ఉంటే మీరు తట్టుకుంటారా? కష్టం అవసరం లేదని మీరు సహాయం చేస్తారా? చేస్తారా లేదా? చెప్పండి. అప్పుడు భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. అమ్మ, మనందరి అమ్మ కాబట్టి ఆ కష్టాలన్నింటినీ పక్కకు పెట్టేస్తారు. అవి తర్వాత. ఫస్ట్ అయితే సుఖాన్ని అనుభవించు అని మీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తున్నారు. పొంది అబ్బా అయిపోయినాయి, నా కష్టాలు దూరం అయిపోయినాయి అనుకుంటాం. కానీ ఆ కష్టం ఎందుకు వచ్చింది అనేటువంటిది ఎవ్వరము ఆలోచించు. మనమేమో చేశాం కాబట్టి ఇప్పుడు కష్టం వచ్చింది. దాన్ని అనుభవించకుండా మనం ప్రాధేయపడ్డాం భగవంతుని. కాబట్టి ఆమె ఈశ్వరి, తల్లి స్వరూపం. కాబట్టి తర్వాత కష్టాలను అనుభవిద్దులే, ఇప్పుడైతే సుఖాన్ని అనుభవించు అని చెప్పి మనకు అఖండ ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తారు. ఆ కష్టం, ఆ కృతం ఏదైతే ఉందో అది అనుభవించడానికి మళ్ళొకసారి మిమ్మల్ని పుట్టిస్తుందండి.
ఇది భగవంతుడు చేసేటువంటి పని. అంటే మన కర్మను ఏం చేసుకుంటున్నాం, మనం పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం ముందుకు అనుభవించడానికి కాదు. అది చేసుకో. అది గురుస్వరూపం ఉన్నదనుకోండి, ఏం చేస్తాడు గురువు గారు, తప్పు ఇది అనుభవించు అని చెప్తాడు సుస్పష్టంగా. అనుభవించేటప్పుడే ఎట్లా అనుభవించేటట్టు, దాన్ని ఆనందంగా అనుభవించేటట్టు చేస్తాడు. గురువు గారు చేసేటువంటి పని ఏంటిది అని అంటే ఆ కష్టాన్ని కూడా ఆనందంగా అనుభవించేటట్టు చేస్తాడు. ఆయన చూపు ద్వారా మిమ్మల్ని ప్రక్షాళన చేస్తాడు. ఇదే జన్మలో పాపాన్ని అనుభవింపజేస్తాడు, ఇదే జన్మలో ఈశ్వరుణ్ణి పొందిస్తాడు గురువు గారు మాత్రం. అందుకనే మన సనాతన ధర్మము గురువులకు అంత ప్రాధాన్యత ఇచ్చింది. ఏ పరమాత్మ అయినా సరే, పరమాత్మ అన్ని గురువైనా అమ్మవారైనా ఈశ్వరుడైనా వెంకటేశ్వరుడైనా అందరూ ఒకటే కదా, ఒకటే కదా. మరి గురువు గారికి పరమాత్మకు వ్యత్యాసం ఎందుకు అని అంటే చెప్తాను వినండి. భగవంతుడే విఘ్నములను తీసివేయాలంటే ఆయన్నే విఘ్నేశ్వరుడిగా వస్తాడు. మనకు ధైర్యం కావాలి, సంపద కావాలి, అమ్మవారి స్వరూపం అవుతుంది. ఉన్నటువంటి వాడు ఒక్కడే. నువ్వు ఎట్లా ఆరాధన చేస్తే అట్లా పలుకుతాడండి ఈశ్వరు. స్త్రియో వా పురుషో నవా, పరమాత్ముడు స్త్రీనా, కృష్ణుడు స్త్రీనా పురుషుడా, ఏం చెప్తావు? ఏం చెప్పలేము. ఆయన స్త్రీ అంటే స్త్రీ, పురుషుడంటే అథవా నిష్కళం ధ్యాయే సచ్చిదానంద లక్షణం అని చెప్తారు. ఆయన నువ్వు పురుషుడు అనుకుంటే పురుషుడు, స్త్రీ అనుకుంటే స్త్రీ, జ్యోతి అనుకుంటే జ్యోతు. నువ్వు ఆ స్వామి కూర్మ రూపంలో రా అంటే వచ్చాడు. ఆయన మీనా చేప రూపంలో రా అంటే వచ్చాడు. నువ్వు ఏ రూపం అంటే ఆ హంసవై రా అంటే వచ్చాడు. శివపురాణం చెప్తుంది హంస రూపంలో వచ్చాడు ఈశ్వరుడు, కొన్ని వేల మార్లు వచ్చాడు. అట్లనే లోకంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతటినీ కూడా తీసివేయటం కోసం మనల్ని కర్మ అంటే ఎటువంటి ఆటంకములు వచ్చినా కూడా ఏ విధంగా మనిషి ఉండాలనో సుస్పష్టంగా తెలిపింది భగవద్గీత. ఒక్క భగవద్గీతను అర్థం చేసుకున్నటువంటి వానికి లోకములో ఇక దుఃఖం అనేటువంటిదే లేదు అండి. ఎట్టి పరిస్థితులలో రాదు కూడా. ఆధ్యాత్మిక జీవనం ఎంత గొప్పది అని అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పటికే నేను రావడమే లేట్ అయింది. ఎంత గొప్పది అని అంటే కొబ్బరికాయ కొట్టండి మనం చెప్తూ ఉంటాం, పిల్లలకు నేర్పుతూ ఉంటాం. అసలు ఉన్నటువంటిది ఎందుకు తెలుసా? భగవంతుడు ఉన్నటువంటిది కృతం అకృతం అన్యథా కర్తం అని 3 ప్రయోజనాలు ఈశ్వరుడు చేస్తూ ఉంటాడు. మొట్టమొదలు నువ్వు అనుకున్నది చేస్తావు, నువ్వు అనుకున్నది ఈశ్వరుడు ఇచ్చేస్తావు, కర్తం చేసేస్తావు. నువ్వు ఒక సంకల్పం చేస్తే అది అయిపోతే అబ్బా అంటే నీ అందు ఈశ్వరుని ప్రేమ ఉన్నది అని నువ్వు అనుకుంటావు. అన్యథా కర్తం, ఆయన నువ్వు ఒకటి అనుకుంటే ఒకటి చేస్తావు, కొన్ని నువ్వు అనుకున్నవి చెయ్యడు. ఇది భగవంతుడు చేసేటువంటి పనులు. ఎప్పుడైతే మనం అనుకున్నది అయ్యిందనుకోండి, అమ్మా మాకు పని అయిపోయిందిలే అని అనుకుంటాం. జనరల్గా అప్పటి పూర్తికి మనం సంతోషపడతాం. కాలేదనుకోండి బాధపడతాం. ఆయన ఇంకేదో చేశాడనుకోండి, మనం ఒకటి చేస్తే మనం ఒకటి అనుకుంటే ఆయన ఒకటి చేశాడనుకోండి, ఇది విధి విలాసం అనుకోండి విడిచిపెట్టేస్తాం. అవునా కదా? దేనికన్నా మనం బాధ్యత వహిస్తామా? చెప్పండి, బాధ్యత వహిస్తామా? దేనికి వహించమా? జరిగేది నువ్వు ఎన్ని చెయ్యు, ఎన్ని పారాయణాలు చెయ్యు, ఇంకేది చెయ్యు, జరిగేది జరగక మానదు. తెలుసు కదా? మరి ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? చెప్పండి, ఎందుకు చేస్తున్నాం మనం ఇవన్నీ? జరిగేది జరగక మానదు, ఇదంతా తెలుస్తుంది మనకి. మరి ఇవన్నీ ఎందుకు చేయాలి? కర్మఫలాన్ని తగ్గించుకోవడం కోసం చేయాలి. కర్మఫలం ఎటువంటిది అనేటువంటిది నువ్వు గ్రాహ్యమా? నీకు తెలుసా? కర్మఫలము అది సుకృత కర్మణ దుష్కృత కర్మణ అని నీకు తెలుసా? మొట్టమొదలు కర్మఫలాన్ని తగ్గించుకుందాం. కరెక్ట్, అందరం కలిసి అదే చేస్తుంటాం.
కానీ కర్మఫలం సుకృతమా దుష్కృతమా, నేను చేసింది మంచా చెడా ఎవరికి తెలుసు? భగవంతుడికి ఒక్కడికే తెలుసు, ఎవరికి తెలియదు. ఎందుకు? ఈ జన్మలో చేసింది నాకు తెలుసు, గత జన్మలో తెలుసా? పూర్వజన్మ కృతం పాపము వ్యాధి రూపేణ బాధతే తశ్చాంతిరౌషధై దానై జపహోమాది తర్పణై. కర్మ సిద్ధాంతం చెబుతుంది. అందుకని కర్మ సిద్ధాంతం చదువుకోవాలండి, గొప్ప సబ్జెక్ట్. శంకర భగవత్పాదుల వారి యొక్క విరచితమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి. మనం చేసే ప్రతి పనికి నేను ఇక్కడ కూర్చున్నాను అని అంటే ఇది నా కృతంలో ఉన్నది కాబట్టే కూర్చోగలిగాను, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రాలేదు. ఒక పని చేయాలంటే అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం మాత్రమే ఉండాలి, లేకపోతే ఏ పనిని మనల్ని చెయ్యలేదు. మన ఆధ్యాత్మిక విద్య, మన హైందవ విద్య ఎందుకు గొప్పది అని అంటే, వస్తే సంతోషపడు, రాకపోతే రాలేదని బాధపడకు అని ప్రబోధిస్తుంది. చూడండి, చిన్న ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే మనిషి ఏం చేస్తాడు? ఊరేసి చచ్చిపోతున్నాడు. అదిలో వచ్చి ఉంటారు. అక్కడ ఒక అతి ప్రధానమైనటువంటి దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంది. అది కైలాస ప్రస్థార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం. సుమేరు శృంగమధ్యస్థ శ్రీమన్నగరనాయిక. అమ్మవారు ఎక్కడ ఉంటుంది అంటే లలితోపాఖ్యానంలో తెలిపారు, మేరులో ఉంటుంది. అంతేనా? సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయిక. చింతామణి ఆమె ఉండేటువంటి ఆవాసం పేరు చింతామణి గృహాంతస్థ. చక్కగా లలిత ఉపాఖ్యానము బ్రహ్మాండ పురాణంలో అగస్త్య ఎవరి ద్వారా వచ్చింది? హయగ్రీవ సంవాదంలో అగస్త్య మహాముని హయగ్రీవుడికి చెప్పినట్టు చక్కగా వారిద్దరి యొక్క సంవాద రూపంలో లలితోపాఖ్యానము బ్రహ్మాండ పురాణంలో ఉంది. శ్రీచక్రాకారములోనే దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ కైలాస ప్రస్థారము అనబడేటువంటి అరుదైన శ్రీచక్రం. శ్రీచక్రాలు రకరకాలు ఉంటాయి. మీకు శ్రీచక్రాలు తెలుసు కదా. ఒకటి యంత్రం రూపంలో ఉంటుంది, పొడవు ఇంటూ వెడల్పు, ఎత్తు ఉండదు. దాన్ని ఏమనాలి తెలుసా? భూప్రస్థము అనాలి. ఏమనాలి? నేర్చుకోండి. భూప్రస్థము అనాలి. పొడవు ఇంటూ వెడల్పు ఉంటే యంత్రం. రాగి ఆకుల మీద, రాగి రేకుల మీద రాస్తే దాన్ని శ్రీచక్రం అనాలి, భూప్రస్థము అని అనాలి. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు మేరు అని అంటారు. మెట్లు ఉంటుంది. మెట్లు ఉండేటువంటిది మేరు. ఇంకా ఈజీ అర్థం. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అమ్మవారి ముందు ఉంటుంది కదా, చూశారు కదా. అందులో 9 ఆవరణాలు ఉంటాయి. బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మము మన్వస్త్రనాగదల సంయుత షోడశారం వృత్రత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రమే తదఖిలం పరదేవతాయ. సాక్షాత్తు బిందు స్వరూపము అమ్మవారి స్వరూపం. లోకానికంతా కూడా శక్తి దేని ద్వారా అందుతుంది అంటే శ్రీచక్రము ద్వారా అని. అందుకని శక్తి ఉపాసనలో అమ్మవారిని ఉపాసించే వాళ్ళంతా శ్రీచక్ర రూపంలో అర్చిస్తూ ఉంటారండి. అది మేరుప్రస్థము అని అంటారు. ఆ మేరుప్రస్థంలో కైలాస ప్రస్థారము అని, అందులో 3 సమాన భాగాలుగా ఉండేటువంటి శ్రీచక్రాన్ని కైలాస ప్రస్థారము అని అంటారు. ఇట్లా శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరి ఇత్యాదుల్లో అతి గొప్పదైనటువంటి శ్రీచక్రం ఏది అని అంటే కైలాస ప్రస్థారము అని చెప్పారు. సమ్యక్ శతం క్రతోన్కృత్వా యత్ఫలం సమవాప్నుయ తత్ఫలం సమవాప్నోతి కృత్వా శ్రీచక్ర దర్శనం అని చెప్తారు. కొన్ని వేల యాగములు ఆచరణ చేస్తే, ఇటువంటి కొన్ని లక్ష పారాయణములు ఆచరణ చేస్తే ఎంత ఫలితము.
ఒక్కసారి శ్రీచక్రాన్ని దర్శిస్తే అంత ఫలితం వస్తుంది.